కోదాడ పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడసాల రఘు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్నగౌడ్ హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని మతాల వారు ఒక్కటేనని, అన్ని మతాల సారం ఒకటేనని, మత విద్వేషాలు విడనాడి తోటి వారితో సోదర భావంతో మెలుగుతూ క్రీస్తు మార్గంలో పయనించాలి, తోటి వారికి తోడ్పాటు అందించడమే క్రీస్తు బోధనల సారాంశమన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు గాంధీ, పూర్ణ, వెంకటనారాయణ, లక్ష్మణ్, నాగరాజు, మైముద్, నజీర్, నరేష్, వీరబాబు, రామకృష్ణ, రహీం, శ్రీహరి, పవన్, భాస్కర్, సైదులు, నాగేంద్రబాబు, రామకృష్ణ, నాయకులు పంది తిరుపతయ్య, శ్రీకాంత్, రహీం, నజీర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ నమస్కారం. పాస్టర్ గారు ప్రత్యేక ధన్యవాదాలు. మన అదిల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. క్రిస్టమస్ ముందుగా మనం అడ్వాన్స్డ్గా క్రిస్టమస్ చేసుకుంటాం. ఈ కార్యక్రమం భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో కోదాడలో ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాము. ఎందుకంటే మన మీడియాలో కూడా కొంతమంది సోదరులు క్రిస్టియన్ మతంలో కలిగి ఉన్నటువంటి సోదరులు ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని మనం కూడా ఈ మతానికి సంబంధం లేదు, అన్ని మతాలు సమానమైన కాన్సెప్ట్ తోటి ఈ క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి క్రిస్మస్ కార్యక్రమం కూడా ముందస్తుగా చేయాలని చెప్పేసి ఈరోజు రఘు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క రిపోర్టర్కి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. చేయడం జరిగింది. కొత్తగా ఏంటంటే కులమాతలకు అతీతంగా ముస్లిం, హిందూ మన పాస్టర్ గారిని పిలిచి చేయడం స్పెషల్గా ఉన్నది. మాకు ఎంతో ఆనందంగా ఉంది. వీళ్ళందరూ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి కూడా క్రిస్టియన్ సోదరులందరూ కూడా ముందుగా సెమీ క్రిస్మస్ నెక్స్ట్ శుభాకాంక్షలు. చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దేవరకొండ పట్టణంలో మల్లేపల్లి రోడ్ల గల దర్గా దగ్గర బైకును ఢీకొట్టిన డీసీఎం బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మృతులు దేవరకొండ మండలం తాటికొల గ్రామానికి చెందిన హజీ కుటుంబ సభ్యులుగా గ్రామస్తులు గుర్తించారు. దర్గా నుంచి దేవరకొండ పట్టణం వైపు వస్తున్న బైక్ ని వెనుక నుండి వచ్చిన టీసీఎం గుద్దడంతో బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులలో 2 పురుషులు, 1 మహిళ ఉన్నది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా దేశం అన్ని రంగాల్లో ముందుకు పోతుంది. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఇంజనీరింగ్ విద్యార్థులు మరింత కృత నిశ్చయంతో ముందుకు పోవాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ డాక్టర్ బాలకృష్ణారెడ్డి అన్నారు. పరిశోధనలే భవిష్యత్తు, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి పరిశోధనలే ఊపిరి పోస్తాయని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు డాక్టర్ బాలకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. స్థానిక కీసర మండలం చీర్యాల్ గ్రామంలోని గీతాంజలి సాంకేతిక కళాశాలలో నిర్వహిస్తున్న 3వ అంతర్జాతీయ మల్టీ ఫంక్షన్ మెటీరియల్ ప్రారంభోత్సవ సదస్సులో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. అందులో భాగంగా పరిశోధక విద్యార్థులు మరియు ఆచార్యులు పరిశోధనలో చురుగ్గా పాల్గొనాలని, వారి పరిశోధనలు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. ఈ సదస్సులో జేఎన్టీయూహెచ్ రిజిస్టర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర రావు గారు, అలాగే ప్రొఫెసర్ కేసీ జేమ్స్ రాజు, కళాశాల చైర్మన్ శ్రీ జిఆర్ రవీందర్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ ఉదయ్ కుమార్, సదస్సు కన్వీనర్లు డాక్టర్ నీరజారాణి, డాక్టర్ అంజయ్య, డాక్టర్ పి రాజు మరియు ఇతర కళాశాల ఆచార్యులు పాల్గొన్నారు.
ఈ మల్టీ డిసిప్లినరీ నుండి ఏ టెక్నాలజీ అయినా ఇంకో టెక్నాలజీతో అనుసంధానం కావాలి. ఆ కాంటెక్స్లో వీళ్ళు ఈ 3 డే కాన్ఫరెన్స్ పెడతా ఉన్నారు. ఈ ఆల్మోస్ట్ ప్రపంచం నలుమూలల నుంచి పేపర్స్ రావడము, వాళ్ళు అబ్స్ట్రాక్ట్ తీసుకొని డిస్కషన్ చేస్తున్నారు, డిబేట్ చేసి నెక్స్ట్ 3 డేస్లో ఏం చేస్తారంటే ఈ డిస్కషన్స్ అన్నీ కూడా ఒక బుక్ రూపకంగా తెచ్చే ప్రయత్నం. తర్వాత అదే కాకుండా మంచి రికమెండేషన్స్ ఉంటే గవర్నమెంట్ పంపించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ 3 డే కాన్ఫరెన్స్ పెట్టారు. దానికి నేను చీఫ్ గెస్ట్గా వచ్చి చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తున్నా, గీతాంజలి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్మసీ వాళ్ళను. సో అది నేను వచ్చిన పర్పస్. ఈ కాన్ఫరెన్స్ వల్ల బడ్డింగ్ ఇంజనీర్స్కి, బడ్డింగ్ సైంటిస్ట్కి ఒక మంచి ఆపర్చునిటీ. అంటే వాళ్ళ నాలెడ్జ్ కానీ, వాళ్ళ స్కిల్ సెట్స్ కానీ, వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే కొత్త ఇన్నోవేషన్స్ చేయాలి, ప్రపంచంలో ఉన్న మనం రోజువారీగా మనము ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంటే వాళ్ళకి ఇటువంటి టెక్నాలజీస్ మనం ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి లాటరల్ థింకింగ్ పెరిగి మనకు సొల్యూషన్స్ వస్తాయి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మన స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గారు బాలకృష్ణాజీ గారు, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు గారు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. వారికి మా కృతజ్ఞతలు. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఇవాళ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మల్టీ ఫంక్షనల్ దానికి గీతాంజలి కాలేజీకి వచ్చున్నాం. ఇక్కడ దేర్ ఆర్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఆ తర్వాత ఈ కాన్ఫరెన్స్లో మెయిన్గా నెట్వర్కింగ్ ఒకటి, తర్వాత డిఫరెంట్ బ్రాంచెస్ యొక్క మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ టు ద స్టూడెంట్స్కి అలవాటు అవుతుంది అనుకుంటున్నాము. ఆ తర్వాత ఈ మెటీరియల్స్ అనేవి అన్ని విధాలుగా అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్లో కానీ, నాన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్లో కూడా ప్రతి చోట ఈ మెటీరియల్స్ యూజ్ చేస్తాము. ఇది ఒక మంచి యూస్ఫుల్ కాన్ఫరెన్స్. ఐ కంగ్రాచులేట్ కాలేజ్ అండ్ the faculty, convener of the conference and principal garu. Thank you very much. మేము ఇక్కడ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 3 డే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ మల్టీ ఫంక్షనల్ మెటీరియల్స్ మీద ఆర్గనైజ్ చేస్తున్నామండి. ఇది 3వ ఏడాది ఇలా ఆర్గనైజ్ చేస్తాను కాన్ఫరెన్స్, 3వ కాన్ఫరెన్స్ ఇది. దీని ఉపయోగం ఏంటంటే స్టూడెంట్స్కి మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అవగాహన వస్తుంది. తర్వాత ఫ్యాకల్టీకి నెట్వర్కింగ్ ఒకటి జరుగుతుంది, నెట్వర్కింగ్ పెరుగుతుంది ఇక్కడ. ఆ తర్వాత వాళ్ళ రీసెర్చ్లో ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా దే గెట్ help from various other researchers so that they can conduct quality research which would be beneficial not only for them but also to the college as well as for the nation and to the society as a whole. Thank you. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో 1 పేజ్ బార్ పై బాచుపల్లి పోలీసుల దాడులు. నిన్న రాత్రి అనుమతులు లేకుండా పబ్బులాగా సంగీతం, నాట్యం నిర్వహించడంపై పోలీసులు మెరుపుదాడి. స్థానికుల సమాచారంతో ఆకస్మిక తనిఖీలు. ఇక డీజే సౌండ్ సిస్టమ్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న బాచుపల్లి పోలీసులు. జనగాం జిల్లా చౌదరం గ్రామంలో ఈ రోజు సత్యం స్వామి ఫౌండేషన్ చైర్మన్ అయిన సత్యం స్వామి ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణం కొరకు భూమి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామస్తులు పలువురు పెద్దలు ఎంతో సంతోషపడ్డారు. ఒక పండగలా జరిగిందని తెలిపారు. ఇదిలా ఉండగా గుడి పునర్నిర్మాణంకి తమ వంతు సహకారం అందిస్తామని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీమన్నారాయణ, ఉపేందర్ సేఠ్, శ్రీరామ్, ఎర్ర మురళి, ఎర్ర మధు, ఎర్ర మల్లేశం, యాసరపు పెద్దాపురం, ముక్క స్వామి, ముక్క రాజయ్య, సర్పంచ్ ముక్క వెంకటయ్య, ముక్క పరశురాం, మునిగె ఉదయ్, నరసింహారావు, అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షుడు మునిగె పరశురాం, ఉప సర్పంచ్ యాదయ్య, కర్ల యల్లంధర్ రెడ్డి, యాసర ప్రవీణ్ కుమార్, యాసరపు అంజయ్య, యాసరపు కృష్ణంరాజు, యాసరపు కృష్ణ, మునిగె ధర్మయ్య, మునిగె శ్రీశైలం, భయండ్ల పూజారి, అమృతరావు తదితరులు పాల్గొన్నారు. సత్యం స్వామి ఫౌండేషన్ స్వామి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా చౌడరం గ్రామ ప్రజలందరి తరపు నుండి. మా తాతల నుంచి, మా ముత్తాతల నుంచి ఉన్నటువంటి పోషమ్మ తల్లి దేవాలయానికి
దీన్ని పునర్నిర్మాణం చేస్తానని ముందుకు వచ్చిన సత్యం స్వామి ఫౌండేషన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అందరి సహకారాలు స్వామి గారికి ఉంటాయి. ఈ యొక్క మందిరాన్ని నిర్మించడానికి సాయశక్తుల నా సహకారాన్ని నేను అందిస్తాను. గారికి పేరు పేరు ధన్యవాదాలు. మా చౌడవరం గ్రామంకి వచ్చినందుకు. మా ఎన్నడో పురాతన దేవాలయం ఇది. మా తాత ముత్తాతలు ఎప్పుడూ మాకు కూడా తెలియదు. అప్పటి నుంచి మేము ఓన్లీ శ్రావణ మాసాన్ని ఇక్కడ బోనాలు చేసుకుని వెళ్తున్నాం. మేము గుడి కట్టాలి అనుకున్నాం కానీ ముందుకు రాలేకపోయినాం. ఈ స్వామి దయ వల్ల ఈరోజు పూజా కార్యక్రమం చేసి గుడి కట్టడానికి అందరి మా ఎస్సీ తరఫున అందరి తరఫున మేము సహకారం అందిస్తామని స్వామి వచ్చినందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి సత్యం స్వామి గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మా యొక్క గ్రామంలో కూడా మాత్రం అమ్మవార్ల పూజారులు మేము మరి ఆ యొక్క తల్లి పూజ చేయడానికి మేము ఎప్పుడైనా ముందుకు వస్తాం. మా యొక్క సహాయక సహకారాలు కూడా అందిస్తాం. గుడికి మా వంతు సహాయం కూడా మేము చేస్తాం అనుకుంటున్నాం. జై శ్రీరామ్, శ్రీ మాత్రే నమః. నేను సత్యం స్వామి ఫౌండేషన్ చైర్మన్ని మాట్లాడుతున్నా. ముందుగా ఇక్కడ ఈ చౌడవరం గ్రామస్తులకి పేరు పేరున అందరికీ మొదట ధన్యవాదాలు చెప్తున్నా. ఇక్కడ పోచమ్మ తల్లి మరి ఇక్కడ ప్రతిష్టకు పునఃప్రతిష్ట మొదలు పెడదామని మన ముక్కస్వామి గారు ఇక్కడ నన్ను పిలవడం జరిగింది. నాకు ఆప్తుడు మిత్రుడు లాగా. మరి ఆ స్వామి యొక్క పేరుతోటి ఇక్కడ ఆయన పిలుపుతోటి నేను ఇక్కడికి రావడం జరిగింది. గ్రామము చౌడవరం గ్రామము, జనగాం జిల్లాకి వచ్చిన. ఇక్కడ వీళ్ళందరి భక్తి భావము నాకు ఎంతో చాలా ముచ్చటగా నచ్చింది. భక్తి భావంతో చాలా పెద్ద మనసు చేసుకొని ఊరి సర్పంచ్ కానీ, ఇక్కడ ఉన్న మురళీ నరసింహ, ఉదయ్ నరసింహ కానీ, మన బైండ్లన్న కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్య కారణం ఏంటంటే నేను ముంగడికి వచ్చి మాట్లాడడము, ఈ గుడి నిర్మాణము చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు సహకారం అందించి నన్ను ముంగడు నడిపియాలి. మీకు ఏదైనా ఆపద రాకుండా నేను అండగా నిలబడతా అని కోరుతూ చెప్తున్నా. ఇక్కడ అమ్మవారి సాక్షిగా చెప్తున్నా, మంచితనం కోసము ముందుకు వచ్చిన వారికి ఎప్పుడు మంచిగా జరుగుతుంది. మన సనాతన ధర్మం ఏంటంటే ముందడున్న వారికి మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, ముంగడున్న వారికి చెడు చేసినతో మనకు చెడు జరుగుతుంది. అప్పట్లో పాపాలు తండ్రి చేస్తే కొడుకులు చేస్తే వాళ్ళ పిల్లలకి జరుగుతుండే. కానీ కాలం మారింది. ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా ఇదే కాలంలో అనుభవించక తప్పదు. తప్పు చేయకుండా భక్తి భావంతో ఎవరైనా కూడా ముంగడికొచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలి, ఆమె ఆశీర్వాదం పొందాలని ప్రతి ఒక్కరికి విన్నపం చేస్తూ మీ అందరి సహకారాలు నాకు ఉండాలి. మరి నేను కూడా మీకు తోడుగా నిలబడి గుడి నిర్మాణము ఇదొక్కటి కంప్లీట్ చేయంగానే ఇంకా ఎన్నో చేసేట్టున్నవి, అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటా పోదాము. జై పోషమ్మ తల్లి, జై శ్రీరామ్. స్వామి ఏమైనా పొరపాటు ఏం లేదు కదా, విషయం వస్తుంది.